మా సార్ పేపర్ ఓపెన్ చేసే కంటే ముందు మీ అందరికీ నిన్న మా ఛానల్లో ఒక వీడియో చూశారు. సో రోహిన్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి షాడో. ఆయన దాదాపుగా ఎన్ని ఎకరాల భూమి? 1600 గజాల ప్లాటు కబ్జా చేసిండు. ఇది ఆయన బాధితుడిన 1600 గజాల ప్లాటు. మీరు లెక్క వేసుకోరు. రేవంత్ రెడ్డి చెప్పాలి సమాధానం మరి తెలంగాణ ప్రజలకు. 1600 గజాలు ప్లాటు జూబ్లీస్ రోడ్ నెంబర్ 43 ఆర్ 44. అయితే ఈ 1600 గజాల ప్లాటు 2012లో రోహిన్ రెడ్డి ఆయాల నుంచి ఆడదాకా 2020 దాకా కబ్జాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ప్రముఖమైన నాయకులు అంటే మీరు పేర్లు చెప్పాలా? ఆయన పేరు వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి షాడో. సో వాళ్ళందరూ గెస్ట్ హౌస్ అయిపోయింది. ఇప్పుడు ఆ కొంప ఏమైపోయింది? గెస్ట్ హౌస్. ఎవరిది ఇది? ఇగో ఈయనది, రాజేందర్ జైన్ అనట ఈయనది ఇల్లు. 2012కి వెళ్ళి ఇప్పటిదాకా స్టిల్ ఈ రోజు కూడా. నిన్న కామెడీ విషయం చెప్తా, కరెంటు బిల్లు కూడా ఈయన పేరు మీద వస్తుంది. ఇప్పటికి సిగ్గా అనిపిస్తుంది నాకు చెప్పడానికి. రోహిన్ రెడ్డి గారికి మరి ఆయన కనిపిస్తలేదు సిగ్గని, నాకైతే అనిపిస్తుంది. ఎంత దుర్మార్గం అంటే చేసే లంగపాలు చేయంగా మంది భూములు కబ్జా చేసుకుంటా ఇక మాది ఇందిరమ్మ రాజ్యం. ఇగో ఈ జాబితా గురించి చెప్పాలి. ఇప్పుడు రోహిన్ రెడ్డి గారు చెప్తారా, మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారా? చెప్పు రాజారా, మీకు పుణ్యం ఉంటుంది. స్టిల్ ఈ రోజు కూడా కరెంటు బిల్లు కూడా ఈయన పేరు మీద వస్తుంది అని ఏమనాలి ఇక. ఇగో ఇది నిన్న నైట్ తీసిన స్క్రీన్ షాట్. నేను 9:58 తీసిన. సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఇగో కస్టమర్ నేము ఉమారాణి జైను. బిల్ డేటు 3 ఆగస్టు 2026. లాస్ట్ డ్యూ డేట్ ఎంత? 17 ఆగస్టు అంటే నిన్నటికే లాస్ట్ డ్యూ అయిపోయింది. ఇవాళకి వెళ్ళి దానికి ఫైన్ కట్టాలి. 36,440 రూపాయలు బిల్లు వచ్చింది. సిగ్గు లేకుండా ఇది నా ఫ్లాట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చర్చ జరుపుతున్నారు. ప్రజలకి ఎవరిని పిచ్చోని చేయదలుచుకున్నారు రోహిన్ రెడ్డి గారు? మీరు 55 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని అప్పనంగా దొబ్బి తినుకుంటా దొంగ లెక్క 14 ఏళ్ళకి వెళ్ళి అలా వండుకొని సిగ్గిలేదా సించకింద అంటే నాకెందుకు సిగ్గు అన్నట్టుగా నాది అని చెప్పి తిరుగుతారు. దాంట్లోకి ఎమ్మెల్యేలు పోతారు, మంత్రులు పోతారు. ఆ డెక్కన్ సిమెంట్ గన్ను పెట్టింది కూడా గదే గెస్ట్ హౌస్ అని చర్చ. ఏం రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యి నీ వెనకంగా అనుచరులను పెట్టుకొని గీ లంగ పనులు చేసేందుకే మన క్యాబినెట్ నడుపుతున్నావా? షాడో క్యాబినెట్ నడుపుతాను ఇప్పుడు తెలంగాణలో. రేవంత్ రెడ్డి కోటి, తిరుపతి రెడ్డి కోచి, కొండలరెడ్డి కోచి, ఈ వేమనాథ్ రెడ్డి నిన్న మీ సమయాన్ని మీరు నాడు వేసరికి ఆయన ఆన్నే ఉండే మంచిగా బాజాబ్తో ఫోన్ మాట్లాడుతాడు. మరి రోహిన్ రెడ్డిది ఫ్లాట్ అయిపోయింది ఇప్పుడు సడన్గా. అది జనాల్ని పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఏంది? మీకు చూపిస్తాగరే. ఇట్లా మంది భూములు కబ్జా చేసి కబ్జా భూములలో వండుకొని మాది భూమి అని ఎన్ని రోజులు చెప్తారు? ఒక్క నిమిషం ఈ వీడియో చూపిస్తాం మీకు. ఆయన మంచి ఫోన్ మాట్లాడతాడు జోరుగా మేము భూతాలకి. ఈయన వేం నరేందర్ రెడ్డి నిన్న మంచిగా ఫోన్ మాట్లాడుతూ తిరుగుతాడు వాళ్ళ సొంత జాగిరి అయినట్టు. మీకు మీ వేం నరేందర్ రెడ్డి ఎవరి ఫ్లాట్ అని చెప్పేసి లేదంటే ఎవరి గెస్ట్ హౌస్ అని అల్లపోయిండు ఆయన అడగాలి కదా. ఇంటి ఓనర్ ఏం బయట ఉంటాడు, ఏ సంబంధం ఉండదు, ఇంటి తిరుగుతాడు లోపల. ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన. ప్రజాపాలన ఇదేనా? ఎంత దుర్మార్గంగా పేదోని దొరికించుకొని భూములు కబ్జా చేసుకుంటా ఎవరెవరి పేరు ఇప్పుడు పేర్లు బయట ఒక్కొక్కరి పేరు కాదు, ఒక్క పేరు కాదు, ఇలా అందరూ దొంగలే. ఈయన మంచోడు ఈయన దొంగ ఆయన ఎవ్వరు లేదు. ప్రతి ఒక్కరు
ఆ? ఎవరి పేర్లు పెట్టాలి మీకు బయటికి? ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు అందరికీ మెసేజ్లు పంపించింది. కానీ అందరికీ గెస్ట్ హౌస్ అట, అందరికీ గెస్ట్ హౌస్ కాబట్టి ఇలా ఎవరు ఎంటర్ అవుతలేరు. మరి రోహిన్ రెడ్డికి గత భయపడతారు ఏదో అర్థం కావట్లేదు. ఇక మా ఒక ఆయన మన చింతపండు నవీన్ పటేల్ గారు, చింతపండు నవీన్ పటేల్ గారి చేత కూడా చూపిస్తా. అంటే రెడ్లకు బీసీలకు విడాకులు అయినాయి కదా, మరి రోహిన్ రెడ్డితో నీకు కాలే విడాకులు? ఇంకా రెడ్లకు బీసీలకు విడాకులు అయినాయి చింతపండు నవీన్ పటేల్. ఇంకో ఇది చింతపండు నవీన్ పటేల్లే, ఇది చింతపండు నవీన్ పటేల్ ఆ పేరుందిగా. చింతపండు నవీన్ పటేల్ ఇట్లా టాబ్లెట్లు వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా మనం స్పందించామా? ఎందుకు ఎంత ఇచ్చిన రోహిన్ రెడ్డి? 5 కోట్ల. మనకు విడాకులు అయినాయి. ఇంకా రోహిన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, తిన్మార్ మల్లన్నకి విడాకులు కాలే. రెడ్లకు బీసీలకు మాత్రం పంచాయలు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి. సో ఇట్లా ఒక 55 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని చింతపండు నవీన్ పటేల్ అల్లా కమిషన్ కక్కుతివాడి, 5 కోట్ల కమిషన్ కక్కుతివాడి ఒక పేదోని రోడ్డు మీదకి బజార్కి ఈడ్చిరు. ఆయన సొంత గెస్ట్ అంటారు ప్లాట్ని గుంజుకొని వాళ్ళు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని ఈ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకి వీళ్ళందరికీ టైంపాస్ గెస్ట్ హౌస్ అయినది. ఎంజాయ్మెంట్లకు, జల్సాలకు, తావుడుకు, తినతందుకు ఈ పనికి అది గెస్ట్ హౌస్ అయింది. మంచిగా మేము పోయేసరికి నిన్న రోహిత్ వేమనగర్ రెడ్డి మళ్ళీ అలా ఎంజాయ్ చేస్తాడు మంచిగా ఫోన్ వాడకుండా. మరి వేమనగర్ రెడ్డి చెప్పాలి, నీదా ప్లాట్ లేకపోతే నువ్వు రాజేంద్ర జైన్ అనే నువ్వు ఫ్రెండా, లేదంటే ఆయన పర్మిషన్ తీసుకొని వచ్చినావా? మరి కరెంటు బిల్లు ఏమే మరి ఇలా పేరు మీద వస్తుంది, మీదే కదా, ఈ రోజు కూడా మీదే కదా. కరెంటు బిల్లు వాళ్ళ మీద వస్తా, నా కొంపకు నా పేరు వస్తా కానీ మంది పేరు రాదు కదా. మరి రోహిత్ రెడ్డి అని రావాలి, రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు అని రావాలి, ఆయనదే ఒకవేళ గెస్ట్ హౌస్ అయితే. సో దీన్ని ఏం వదిలిపెట్టే ప్రసక్తి ఏం లేదు. రోహిత్ రెడ్డి గారు మీద కేసు పెట్టినా, ఆయన పోలీస్ స్టేషన్ గుంజినా, నేనేదో సెటిల్మెంట్ చేస్తా అని మీరు అనుకుంటారు. మీ పప్పులు ఏమి ఉడకవు. సో మీ పప్పులు ఏమి ఉడకవు. మీరు చింతపండు నవీన్ పటేల్తో చేసుకున్న సెటిల్మెంట్ ఎరక, ఆ మనిషిని పెడుతున్న ఇబ్బంది ఎరక తెలంగాణ ప్రజల ముందు రేపు రేవంత్ రెడ్డి రేపు ఒకవేళ ముఖ్యమంత్రిగా ఓడిపోతే ఇదే కారణం చేత ఈయన తీర్మార్ మల్లన్న బినామీ, ఈయన రేవంత్ రెడ్డి బినామీ, ఇద్దరు కలిసి ఫ్రెండ్షిప్. రేవంత్ రెడ్డికి నేనేం చేసిన ఆయన కెరక, ఆయన నాకేం చేసిన నాకెరక. ఇలా జనాలు పిచ్చోళ్ళు, బీసీలు, రెడ్లు వీళ్ళు మాత్రం మంచి లోపల కలుసుకొని సెటిల్మెంట్లు చేసుకొని దందాలు ఎత్తారు. ఇది తతంగా నడిచింది. మన చింతపండు నవీన్ పటేల్ సమాధానం చెప్పాలి. ఈ లంగపాన్లు చేసుకుంటా నేను బీసీలకు ఠేకేదారు, నేను రెడ్లకు విలమలకు సోపతి నాకు లేరు, ఈ ఎలుకథలన్నీ పేపర్లో రాపియాలి. మేము చింతపండు గారు నిజమే కదా నేను చెప్పింది. రోహిన్ రెడ్డిని గల్లా వాటి కూర్చుకొచ్చి రేపు ఆయన ప్లాట్ ఆయనకి ఇప్పి మొగోను అయితే చూస్తా. నువ్వు మొగోను అయితే లేదు, నీకు భూమి మీద ఏ డాక్యుమెంట్ కావాలో ఎప్పుడు నేను ఇస్తా. రోహిన్ రెడ్డికి ఆ ప్లాట్కి ఏం సంబంధం లేదు, ఆయన కబ్జాలో ఉండడానికి ఈ భూమి మీద ఎన్ని ఆధారాలు కావాలో అన్ని ఆధారాలు నీకు ఇస్తా. నీకు దమ్ముందా? నువ్వు మొగోడవా? చింతపండు నవీన్ పటేల్ నేను అడుగుతున్నా. నువ్వే లంగ పని చేయలే, నువ్వే తప్పుడు పని చేయలే, అతను సెటిల్మెంట్ అయ్యలే, దమ్ముంటారా? ఆడికి దమ్ముంటారా? సౌటగానివి అంతా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటా. ఈ రోజు కూడా నువ్వు తినే తిండి కాంగ్రెస్లో ఉన్న రెడ్లు ఇచ్చిన ఎంగిలి మెతుకులే. అందుకే వాళ్ళ సంఖ నాకుంటా వాళ్ళ సెటిల్మెంట్లు చేస్తా ఉంటావు. తెలియదు ఆ జనాలకు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన బీఫామ్ మీద ఎమ్మెల్సీస్ వస్తుంది. ఇక రాస్తాడు ఈ లంగా కథలు మొత్తం పేపర్ ఎక్కిస్తాడు. చిన్న కథలు కావి. బా ఏ సంసార్ చూసా అట్లా కాస్త పని చేయి. రేవంత్ రెడ్డి సంఖ నాకడమే నా లక్ష్యం అని పెట్టుకో. బీసీలను చూతగాలని చేసి లోపల వాళ్ళ సంఖ నాకడమే నా లక్ష్యం అని పెట్టుకుంటే బాగుంటుంది. చూసిరా ఈ లంగమాడలు అంటే మన పిచ్చోళం అవుతాం. ఏక్ నెంబర్ చోరు ముచ్చట్లు. అగ్రవర్ణాలకు ఆధిపత్యం ఇచ్చింది, అధికారం ఇచ్చింది, వాళ్ళకు ప్రచారం చేసింది, వాళ్ళ పక్కన తిరిగింది మన సక్కమైన సంసారి చింతపండు గారే. కాళ్ళకు గజ్జలు కట్టుకొని సింగులు ఎగేసుకొని తిరిగినాం. తిరగలే రేవంత్ రెడ్డి కోసం, రోహిత్ రెడ్డి కోసం, వీళ్ళందరి కోసం.
ఎవరెమ్మడి తిరిగిలే చెప్పు నువ్వు. వాళ్ళ సంఖ్య నాకి వాళ్ళ ఎగిరి వెతుకునేది వాళ్ళ పేద సంపాదించుకుని నువ్వు మమ్మల్ని పిచ్చోళ్ళని చేసుకుంటూ లోపల లోపల వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటూ బయటికేమో మా ముందర రెడ్డి వాళ్ళని నోటికి వచ్చినట్టు తిరుగుతావు. ఇంకా నువ్వు సక్కమైన సంసారం నేను అనుకోవాలి ఇప్పుడు. ఛీ, సిగ్గా అనిపిస్తుంది నువ్వు నీ 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 కథలు, నువ్వు లోపల లోపల వేసే లంగ పనులు, లోపల లోపల పోయి వాళ్ళ కాళ్ళు మొక్కే చూస్తాను సిగ్గా అనిపిస్తుంది నాకు. ఈ మాటలు చదువుతా ఉంటాయి పేపర్లో. నీకెందుకుంది లేదు సిగ్గు అని అన్ని ఇప్పుకొని తిరుగుతాను సిగ్గు ఎందుకుంటుంది. ఇది ఇలా ఈ సొల్లు తప్ప ఏం లేదా ఇలా.